ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు ఆషాఢ మంగళవారం, మనకు 23 ఆషాఢ మంగళవారం అండి. ఈ ఆషాఢ మంగళవారంలో ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క లైన్ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే ముందు మీ ఉంగరపు వేలు, మీ కుడి చేతి ఉంగరపు వేలిని మీ బొడ్డులో తాకించి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకున్న పక్షంలో మీ ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుందండి. అది ఎందుకు, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, కారణం ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆషాఢ మాసం అనగానే మనకు శక్తి స్వరూపాలని, అమ్మవారిని ఎక్కువగా చక్కగా పూజించుకునే రోజు. అందులో మనకు ఆషాఢ మంగళవారం అనేది వారాహిమ్మని చక్కగా పూజించుకోదగ్గ ఒక రోజు అండి. ఇప్పుడు చెప్పబోయే ఈ రోజున మనం రాత్రి నిద్రపోయే ముందు మీ పనులన్నీ చేసుకుని ఇక పడుకుంటాం అనగా ఏం చేస్తారంటే, మీ కుడి చేతి ఉంగరపు వేలు ఉంది కదా, ఆ వేలుని మీ బొడ్డుకు తాకించి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 11 సార్లు చెప్పి పనుకోవాలి. ఇంకా ఎవరితో ఏం మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, అన్ని పనులు అయిపోయాక ఇంకా నిద్రపోతామనగా చక్కగా చెప్పుకొని పడుకోండి. ఇక ఈ ఉంగరపు వేలుతో ఎందుకు మనం తాకాలి అంటే, ఈ ఉంగరపు వేలు అనేది మనకు ఒక సూర్య భగవాన్ని, తర్వాత సూర్యగ్రహాన్ని, అలాగే ఒక కుజగ్రహాన్ని మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ 2 గ్రహాలు ఏంటంటే మనకు వాటి దోషం లేదు అంటే మనకంత సక్సెస్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ ఉంగరపు వేలుని మీ బొడ్డుకి తాకించి చక్కగా ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవాలండి. ఈ మంత్రం 11 సార్లు అనేది చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఒక 11 సార్లు చెప్పుకోండి. ఇప్పుడు ఒకవేళ మీది మంగళవారం చూడలేదు, వీడియో కుదరలేదు అనుకున్నప్పుడు ఏంటంటే, నెక్స్ట్ ఆషాఢ మంగళవారం అంటే వచ్చే వారం కూడా మనకు లాస్ట్ మంగళవారం వస్తుంది కదా, అప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత అనేది మళ్ళీ శ్రావణ మాసం పెడుతుంది కాబట్టి ఈరోజు ఈ ఆషాఢ మంగళవారాల్లో తప్పకుండా చేసుకోండి అనమాట. మంత్రం అనేది పఠించుకోండి, ఎలాంటి కోరికైనా తీరుతుంది. ఇక మీరు పని అంతా చేసుకొని ఇంకా ఏం పనులు లేవనుకున్నప్పుడు మీ సంకల్పాన్ని మనసులో చెప్పుకొని తర్వాత ఈ యొక్క మంత్రాన్ని అనేది చెప్పుకోండి. ఇక ఆ మంత్రం ఏంటి అంటే, ఓం అంగారకాయ నమః, ఓం గ్రీని సూర్యాయ నమః, ఓం అంగారకాయ నమః, ఓం గ్రీని సూర్యాయ నమః, ఓం అంగారకాయ నమః, ఓం గ్రీని సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు అనేది చెప్పుకోండి. తప్పకుండా మీ ఎలాంటి కోరికైనా కూడా తీరిపోతుంది. చిన్న చిన్న కోరికలు అనుకోండి, మీకు తప్పకుండా ఈ యొక్క మరుసటి రోజుకే వచ్చి మీకు తీరిపోయే ఒక అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ కొంచెం పెద్ద కోరికలు అనుకున్నప్పుడు వాటికి గల సంకేతాలు కానివ్వండి, వాటికి గలక మనకి ఏదైనా కొన్ని సందర్భాలు అనేవి ఏర్పరిచాయి, వాటి అవకాశాలు వస్తాయి. అలాగే మనకి ఏదైనా సరే సంకేతాలు కనిపించి మన కోరిక తీరిగే మార్గం అనేది కూడా తెలుపుతుందన్నమాట. ఏదైనా సరే మన నమ్మకం మీదే ఉంటుందండి. తప్పకుండా ప్రయత్నించి చూడడంలో ఎటువంటి తప్పు లేదు కదా. కాబట్టి ఈ రాత్రికి 12 గంటల లోపల మీరు ఎప్పుడు పనుకుంటారో అప్పుడు పనుకునే ముందు ఇలా చేసేసి చక్కగా ఈ యొక్క గ్రహాల అనుగ్రహం పొందాలి, ఆ గ్రహాల వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి మనసులో వేడుకొని మీ కోరికలు తీరాలని మనసులో వేడుకోండి. తప్పకుండా తీరుతుందన్నమాట. ఇక అలాగే మీ ఎలాంటి కోరికైనా సరే తీర్చే మరొక చిన్న మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చండి. అది ఏంటి అంటే, ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. మీ ఒక బిర్యానీ ఆకు తీసుకొని ఈ బిర్యానీ ఆకు మీద ఈ నంబర్ అనేది రాయాలి. అది ఎప్పుడైనా సరే, పగళ్ళైనా సరే లేదా రాత్రులైనా సరే మీరు రాసుకోవచ్చు. కానీ మీరు దిండు కింద పెట్టుకోవాలన్నమాట. కాబట్టి నిద్రపోయే ముందు రాసుకుంటే కూడా సరిపోతుందండి. ఒక బిర్యానీ ఆకు తీసుకొని గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్ ఏదో ఒక పెన్ అని యూజ్ చేసి ఇప్పుడు చెప్పబోయి ఈ నెంబర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఆ నెంబర్ ఏంటి అంటే 7177. ఈ యొక్క నంబర్ అనేది ఒక్కసారి అనేది దాని మీద రాసుకొని తర్వాత దిండి కింద అనేది ఆకు పెట్టుకోండి. తర్వాత మరుసటి రోజున దాన్ని దీపంలో కానీ లేదా ఏదైనా ఒక మెలుగువత్తిలో కానీ అంటే క్యాండిల్లో కానీ కాల్చేసి బూడి చేసి గాల్లో అనేది ఊదేసేయండి. తప్పకుండా ఈ ప్రపంచ శక్తి మీ కోరికలు అనేవి తీరుతుందండి. మొదట ఒక మంత్రం చెప్పాం కదా, ఆ మంత్రం పఠించాలంటే మీరు శుద్ధబద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నాన్ వెజ్ తిన్నప్పుడు చెప్పుకోవద్దు. నాన్ వెజ్ తింటే చక్కగా స్నానం చేసేసి తర్వాతనే చెప్పుకోండి. అలాగే
పీరియడ్స్ టైంలో అనేది కూడా చెప్పుకోవద్దు అన్నమాట. ఒకవేళ ఈ వారం మీకు కుదరలేదు అనుకుంటే నెక్స్ట్ వీక్ కూడా తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఈ యొక్క బిర్యానీ ఆకుకి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదండి. ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. మంగళవారమే కాదు, ఏ రోజు కూడా మీరు చేసుకొని మీ కోరికలు అనేవి కూడా తీర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మనకు ఆషాఢ మంగళవారం ఒక అదృష్టాన్ని కలిసి వచ్చే ఒక రోజుగా భావించి ఈరోజు కూడా చేసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా చేసుకొని మంచి ప్రయోజనం పొందాలి, మీరు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహి మాత.